ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరు కాబోతున్నాడు. ఇప్పటిదాకా ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను, అసెంబ్లీకి వస్తే నాకు ఎలాగో మైక్ ఇవ్వరు, అందువల్ల నేను మీడియాతోనే మాట్లాడతాను అంటూ భీష్మించుకుని కూర్చున్న జగన్మోహన్ రెడ్డి అనివార్యంగా మనసు మార్చుకోవాల్సి వచ్చింది. తానే కాదు, తన మొత్తం ఇతర 10 మంది ఎమ్మెల్యేలతో పాటు అసెంబ్లీకి రాబోతున్నాడు మండే. ఎందుకు ఈ రకమైన మార్పు వచ్చింది? ఈ క్రెడిట్ మొత్తం రఘురామకృష్ణరాజు చెల్లుతుంది. ఒక రకంగా చెప్పాలంటే రఘురామకృష్ణరాజు దెబ్బకు జగన్ అసెంబ్లీకి వచ్చాడు. రఘురామకృష్ణరాజు పంతం మాత్రం నెగ్గించుకున్నాడు. అసెంబ్లీకి జగన్ ను రప్పించాలి, జగన్ అసెంబ్లీకి వచ్చిన సమయంలో తాను సభాపతి స్థానంలో కూర్చోవాలి, తన అనుమతితోనే జగన్మోహన్ రెడ్డి మాట్లాడాలి అని ఆయన పంతం నెగ్గించుకోవడం అనేది క్లియర్ గా కనబడుతోంది. రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్ అంటూ రఘురామకృష్ణరాజు రాజ్యాంగ నిబంధనల్ని, అసెంబ్లీ నిబంధనల్ని సంధిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే రఘురామకృష్ణరాజు ఏం చేయబోతున్నాడో అర్థమైందో జగన్ కు మరో మార్గం లేదు. ఎందుకంటే అసెంబ్లీ రూల్స్ లో ఉంది, భారత రాజ్యాంగంలో ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 190 క్లాస్ 4 190 క్లాస్ 4 ప్రకారము ఒక శాసనసభ సభ్యుడు 60 రోజుల పాటు సభకు హాజరు కాకపోతే, సభ అనుమతి లేకుండా హాజరు కాకపోతే అతని సభ్యత్వం రద్దవుతుంది. అందువల్ల రఘురామకృష్ణరాజు వాస్తవంగా 30 రోజుల పాటు కనీసం అసెంబ్లీని సమావేశపరచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కోరాడు. ఎందుకంటే వీలైనంత త్వరగా జగన్ అసెంబ్లీకైనా రప్పించాలి, రాకపోతే ఆయన సభ్యత్వం అన్నా రద్దు చేయించాలి. ఇది రఘురామకృష్ణరాజు లక్ష్యం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి సభకు వచ్చే సమయానికి రఘురామకృష్ణరాజే స్పీకర్ స్థానంలో కూర్చుంటాడు.